అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం బస్ స్టాండ్ ఆపోజిట్ అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మా యొక్క అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లాడ్జ్ పైన నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. దాంట్లో రూమ్ నెంబర్ 307, 306లో ఒక 5 వ్యక్తులు ఉండి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు యూజ్గా ఎక్కువగా ఉండి వాళ్ళు వాటితో ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్టు మేము గమనించడం. వాళ్ళు అడిగితే అదే చెప్పారు, ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ మీద రకరకాల మీద 2 రకాల యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకొని SIB65 అని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టు ప్రూవ్ అయింది. దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు 65 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్ కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అట్లనే ఈ యొక్క 5 వ్యక్తులు, 2 మన అమలాపురం టౌన్ ప్రక్కన ఉన్న బట్లపాలకు సంబంధించిన వాళ్ళు, 2 భీమవరానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొకళ్ళు కైకులు. ఈ 5 వ్యక్తులు వీళ్ళతో పాటు ఇంకా 2 పరారులో ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం తిరుగుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.